గుంటూరు శివారు అడవి తక్కెళ్లపాడులో స్వాతంత్ర సమరయోధులకు కేటాయించిన స్థలాల కబ్జాకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల భూముల ధరలు బాగా పెరగడంతో కొంతమంది కబ్జాకు యత్నిస్తున్నారని సమరయోధుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ స్థలాలకు రక్షణ కల్పించాలని కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ కూడాను పెద్దవాళ్ళకి అడవి తక్కెళ్లపాడు గ్రామంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పక్కనే స్థలాలు అయితే అలాట్ చేశారండి. 2010 సంవత్సరంలో అందరికీ కూడాను స్థలాలు అలాట్ చేశారు. అయితే మేము ఆ స్థలం అంతా బాగు చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ నిర్మించుకొని గేట్ నిర్మించుకొని అలాగే బోర్డు కూడా నిర్మించుకున్నామండి. అక్కడ ఉండలేక వాళ్ళ స్వస్థలాల్లో ఉంటూ ఇక్కడ కొన్ని రూములు కూడా నిర్మించుకోవడం జరిగిందండి. అయితే ఏమవుతుందంటే స్థలం విలువ పెరగటం వల్ల కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రతిసారి స్థలంలోకి రావటము, వీళ్ళు నిర్మించుకున్నటువంటి రూములు ధ్వంసం చేశారండి. అలాగే వచ్చి చుట్టూ వేసుకున్న ఫెన్సింగ్ని ధ్వంసం చేసి బోర్డును పడేసేసి గేట్ను ధ్వంసం చేసేసి మొత్తం కూడా సర్వే చేసుకొని రాళ్లు పాతుకొని కర్రలు పాతుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా క్వశ్చన్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద దాడి చేయడానికి వచ్చారండి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ హాజరు కాలేకపోతున్నారండి. వారి తరపున మేము వారసులం అనమాట. మేము వచ్చేసి కలెక్టర్ గారిని కలవటం జరిగింది. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు సారు. మేము పుట్టక ముందే సంవత్సరం 6 నెలల పిల్లని. అప్పటికే మా నాన్నగారి కాల్పులు జరిగినాయి, తుపాకీ దెబ్బ తగిలి చనిపోయాడు సార్. మా నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు. అలాంటి బాధ్యతలో మేము ఎన్నిసార్లు తిరుగుతాం సార్, ఇలా ఎన్నిసార్లు తిరిగాం. ఇక్కడికి అక్కడ ఆక్రమించుకుంటున్నారు సార్. వచ్చి దౌర్జన్యంగా మగవాళ్ళని కూడా కొట్టబోతున్నారు సార్. మగవాళ్ళనే ఇది చేస్తున్నారు, ఇంకా ఆడవాళ్ళని ఏం చేస్తారు సార్? ఆ పోలీసులకు చెబితేనేమో వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. చాలా చెప్పాం, మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి చెప్పి వచ్చామండి. అక్కడే అడవి తక్కెళ్లపాడు మా ఫ్లాట్ అమ్మటే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి చెప్పాం కూడా. ఇటు చేస్తున్నారని అంటే లేరుగమ్మా ఉంటే చెప్పేవాళ్ళం అన్నారు. మేలకొండ ఊరుకున్నారు, సంధించట్లా. అందుకోసమని మేము కలెక్టర్ గారిని అడగడానికి వచ్చాం.